నక్సలైట్ పార్టీ ఇప్పుడు లేవు. ఓకే ఓకే క్రాంతి గారు మీరు చెప్పాలనుకుంటే నాకు తెలిసి అంటే ఈ సమయం ఇవ్వాలి అనేది ఇవన్నీ నోట్లు ఇవన్నీ బీజేపీ గవర్నమెంట్ ఆడిస్తున్న నాటకం లెక్క నాకు అనిపిస్తుంది నా అబ్జర్వేషన్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెల్లా చెదరై ఉన్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎక్కడ నాయకత్వం అక్కడ పోయి ఉన్నారు తప్పించి వాళ్ళు ఏదో మళ్ళా సమయం అంటే వాళ్ళు అడుక్కునే స్థితికి మా దగ్గరకు వచ్చింది అని చెప్పి బీజేపీ నాయకత్వ ప్రయత్నం చేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న బీజేపీ అనుకూల ప్యానల్ మాట్లాడుతున్న అందరి మాటలు కలిసి మనకు అది అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు సమయం అడిగిరా లేదా ఒక సమస్యను ఒక శాంతి భద్రత సమస్య గుర్తిస్తున్నప్పుడు దాన్ని ఎట్లా వైండప్ చేయాలనేది ఒక విజన్ మీకు ఉండాలని అందరూ చెప్తున్నారు. ఏకపక్షం కాల్పులు జరపడం కాదు కదా. ఎవరైనా సరే అందరూ చెప్పినట్టు కావచ్చు మీకు సిద్ధాంతపరమైన విభేదం ఉండొచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్నది ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం, నాట్ ఆర్ఎస్ఎస్ ఫ్లోటెడ్ గవర్నమెంట్ కదా, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన గవర్నమెంట్ కదా. దాన్ని వదిలిపెట్టేసి మాకు వాళ్ళకు సిద్ధాంతపరమైన వైద్యం ఉన్నది కనుక వాళ్ళు మేము చంపేస్తాం అనుకుంటే అది ఏదో చావదు. నేను ఒక విక్టిమ్ గా చెప్పినది ప్రభుత్వ పాలసీ. ప్రభుత్వం కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి ప్రభుత్వం మీద లేదు. ఒకసారి ఆలోచన చెప్పండి మీరు. మరి ఇదే నక్సలైట్ కార్యకలాపాలు ఏవైతుంటాయో రేపు ఒక 10 మంది పౌరులు నమ్మితే మీరు సమాధానం చెప్తారు. తప్పకుండా రామకృష్ణ గారు మీ పట్ల ఆ కన్సర్న్ ఉంటది. తప్పకుండా ఎందుకు జరిగిందనేది మాకు తెలియదు కనుక మాకు కూడా ఏం ఇట్లా సంఘటనలు పునరావృతం జరగవద్దనే కదా కోరుకునేది. అది సమస్య పరిష్కారం కావాలని కదా అందరూ కోరుకుంటున్నది. మరి కోరుకున్న క్రమంలో మీరు నియంత్రితంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారని అంటున్నాం. వాళ్ళు చెప్తున్నారు. మీరు చర్చలో టైం వేయకండి, వేసేయండి. కానీ ఇది చెప్పండి, మోడీ గారు చెప్పండి, వేసేయండి అని చెప్పండి. అది కాదు విషయం. ఇక్కడ దేశ సమస్యల సమస్య ఇది. నాట్ ఓన్లీ మీ బీజేపీ కార్యకర్తల సమస్య కాదు ఇది. దేశంలో ఉన్న చాలా మంది సమస్య ఇది. చాలా రాష్ట్రాల్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో లేదు, అన్ని రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది. దీని పరిష్కారం మీరు ఇప్పుడు దండకారణ్యంలో కాల్పులు చేసి డ్రోన్లు పోయించి వాళ్ళు చంపేసినంత మాత్రాన వాళ్ళ మొత్తం అంతమైపోయింది అని మీరు సంకలు గుర్తుకుంటే దానికి ఎవ్వరేం చేయలేదు. అది మీ మూర్ఖత్వం అవుతుంది. దయచేసి మీరు ఆగండి ప్లీజ్. అది మీరు ఆగండి. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అది మీ మూర్ఖత్వం అవుతుంది. అందుకేంటంటే మీరు ఓన్లు దాన్ని వ్యక్తిగతంగా చూసుకోకుండా మీ పార్టీ కానీ మీ నాయకత్వం కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అంతో ఇంత కొంచెం మేధావర్గం ఉన్నారు కదా చెప్పండి. మీ నాయకత్వం పరిష్కారం ఇది కాదు. ఇంకేదో అప్పీల్ చేయండి మీరు వాళ్ళకు. మేము కూడా ఏదో వాళ్ళేదో లోకిపోయారు దగ్గరకు వచ్చినాం కాదు. ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు మేము హిడ్మా లాంటి వ్యక్తి కూడా లొంగిపోవడానికి వచ్చిండు అంటే అక్కడ ప్రెషర్ పెరిగింది కనుక వచ్చిన వ్యక్తిని కూడా మీరు చంపారు. అమిత్ షా ఇంట్రెస్ట్ హిడ్మా లాంటి వాడిని బతికి ఉంచొద్దు, వారిని చంపేసేయాలి, ఇంతమంది చంపినాడు మీ ప్రభుత్వం ఇంట్రెస్ట్. అట్లాంటి వ్యక్తిగత కక్షలకు మీరు పోతున్నారు. అటువంటివి కాకుండా నిజంగా శాంతి స్థాపన జరగాలంటే ఇంతకుముందు నాగా కూకితో చర్చ చేసింది కదా, వాళ్ళ సమస్య పరిష్కారం 5 దిశగా పరిష్కారం చేసింది కదా. మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు మీరు? అంటే మీకు సిద్ధాంత వైరుధ్యం ఉందని మీరు చూసుకుంటున్నారా? సో ఇప్పటికైనా ఏంటంటే చర్చలు జరగాలని అందరూ అనుకుంటున్నారు. చర్చ జరగవద్దు, ఏకైకన చంపేయడం కూడా ఏక ప్రయోజనం. మీకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? మీరు చెప్తారు కదా వాళ్ళు తుపాకీ పట్టారు కనుకనే మేము వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నామని. మరి మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరంటే ప్రజాస్వామ్యత వివరించాలి కదా. మరి మీరెందుకు ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నారు? తుపాకీతో మీరు కాల్చొచ్చని ఉన్నదా? దొంగ వదిలిపెట్టండి. ఆయన దోషిస్తూ కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అది ఉన్నదా? మీరు సజీవంగా పట్టుకుని కూడా కాల్ చేస్తుంటే అది ప్రజాస్వామ్యం కాదని చెప్తున్నాం. చెప్పండి మరి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఎవరు తుపాకులు పట్టుకుంటే కాల్ చేస్తామని చెప్పండి. మరి మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కత్తులు పట్టుకుని ఎందుకు విన్యాసం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? డైవర్ట్ కాదు. వయసు వచ్చినాక కొంచెం పెరగాలి మెచ్యూరిటీ కూడా. మీకు వయసు వచ్చింది అని మెచ్యూరిటీ పెరగాలంటే ఏం మాట్లాడుతున్నారు క్రాంతి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పిల్లల్ని పంపించండి రా మీరు అడవులకి. మీ పిల్లలేమో అమెరికాలలో ఉండాలి, గిరిజన పిల్లలేమో నక్సలైట్లు కావాలా? కిరణ్ గారు మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు నక్సలైట్లుగా? మీ పిల్లల్ని నక్సలైట్లు అయితే పంపించారు.
మీ పిల్లలకి ఇవ్వండి ముందు తుపాకీ, ముందు మీ పిల్లలకు తుపాకులు ఇవ్వండి, ఇచ్చి తర్వాత మాట్లాడండి. మీరు మీ పిల్లలకు తుపాకులు ఇయ్యరు, గిరిజన అమాయకుల పిల్లలు మాత్రం తుపాకులు పట్టుకోవాలి. ఇది క్రాంతి గారికి సంస్కారం లేని మాటలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారండి? కమ్యూనిస్ట్ గురించి మీ పిల్లలు నక్సలైట్లు అవుతారా? మీ పిల్లలు అయితేనేమో అమెరికాలలో చదువుకోవాలి. మీ పిల్లలైతే అమెరికాలలో చదువుకోవాలి, మీ పిల్లలేమో సాఫ్ట్వేర్లలో చదవాలి, గిరిజన పిల్లలేమో వెపన్స్ ఇవ్వాలి వాళ్ళ చేతులకు. ఇది మీ సంస్కారం. ఇదే నక్సలైట్ల కంటే వీళ్ళే డేంజర్. వీళ్ళు అర్బన్ నక్సలైట్స్ అండి, మీరు అర్బన్ నక్సలైట్స్. వీళ్ళు అర్బన్ నక్సలైట్. ఈ అర్బన్ నక్సలైట్లు డేంజర్. అర్బన్ నక్సలైట్, అర్బన్ నక్సలైట్స్ మీరు. మురళి గారు ఒక్క నిమిషం అండి. క్రాంతి గారు అర్బన్ నక్సలైట్. అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు. క్రాంతి గారు మీలాంటి అర్బన్ నక్సలైట్లు నక్సలైట్ల కంటే డేంజర్. సబ్జెక్ట్ లేదు. అవును, మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు నక్సలైట్లేరా? మీ పిల్లలను అడవికి పంపియండి, మీ పిల్లల్ని అడవికి పంపియండి. మీ పిల్లలైతే అమెరికాలు ఉండాలి, గిరిజన పిల్లలైతే ఆయుధాలు పట్టుకోవాలా? అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు, అర్బన్ నక్సలైట్, అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు, అర్బన్ నక్సలైట్. మురళి గారు పిల్లలు ఎక్కడున్నారు? మురళి గారు పిల్లల్ని అడవికి పంపియండి. మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు అమెరికాలు ఉండాలనా? అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు, అర్బన్ నక్సలైట్స్, అర్బన్ నక్సలైట్స్ మీరు. అర్బన్ నక్సలైట్ క్రాంతి. మీ పిల్లల్ని పంపించండి అడవికి, మీ పిల్లల్ని పంపించండి. మీ పిల్లల్ని పంపించారు ఎందుకు? క్రాంతి గారు మీ పిల్లలైతే అమెరికాలో ఉండాలి. క్రాంతి గారు, మురళి గారు ఒక్క ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు మీకు, మీకు అధికారమే లేదు. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే స్థాయి ఇది. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే స్థాయి ఇది. నోరు అదుపులో పెట్టుకోండి. అర్బన్ నక్సలైట్స్ మీరు. క్రాంతి గారు ఒక్క నిమిషం. మురళి గారు ఆగండి. ఒక్క నిమిషం మళ్ళీ మీ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క నిమిషం మీ ఇద్దరు సాయి గారు ఒక్క నిమిషం మీ ఇద్దరు. సాయి గారు మార్పు జరిగిందా? ప్రైవేట్ కంపెనీలన్నీ ఆపేసి సాయి గారు మురళి గారు మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం. మురళి గారు ఆగండి. క్రాంతి గారు, మురళి గారు ఆగండి. డైవర్ట్ అవుతుంది, చర్చ పర్సనల్ అవుతుంది. ఒక్క నిమిషం. చర్చ పర్సనల్ అవుతుంది.